నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగాలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి పూర్తిగా భంగం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అన్నట్లయితే ఎలక్షన్ కమిషన్‌కి నిన్న అతను చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని, దానికి సంబంధించినటువంటి ఆధారాలతో ఎవరైనా సరే బాధ్యతాయుతమైనటువంటి పౌరులు ఎలక్షన్ కమిషన్‌కి ముందు తక్షణం ఆహ్, కంప్లెయింట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కళ్ళు కాదు, ఎవరైనా సరే కంప్లెయింట్ ఇవ్వచ్చు. అది చాలా అభ్యంతరకరమైనటువంటి రీతిలో అతను చేసిన ప్రసంగాలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళికి భంగం కలిగించేటువంటి విధంగా ఉంది అనేది ఆహ్, ము చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఏమిటి ఈ ఇది అన్నట్లయితే నిన్న అతగాడు ప్రసంగిస్తూ తనేదో ఒక హిందూ భక్తుడిలాగా హిందూ ధర్మాన్ని తనే ఉద్ధరించడానికి బయలుదేరినట్టు మాట్లాడినటువంటి ప్రసంగాలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఈ క్లాజ్ 4.4.2 సబ్‌సెక్షన్ బి, సబ్‌సెక్షన్ 3 చెప్తోంది ఏమిటి అన్నట్లయితే, మతపరమైన లేదా భాషాపరమైన వివిధ ఆహ్, వర్గాల మధ్య ఉద్రిక్తలు సృష్టించేటువంటి ప్రసంగాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా అభ్యంతరకరం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి అభ్యంతరకరం మాత్రమే కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ సెక్షన్ 153 295, 295 కూడా ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది నిన్న అతను చేసిన స్పీచ్. ఇక ఏం చేశాడు ఇతను అన్నట్లయితే సాక్షాత్తు వేరే పోనీ సాక్షి లాంటి పేపర్‌లో కాదు. అతగాడి ప్రసంగ పాఠం ఇందులోనే చూద్దాం. ఈనాడులోనే చాలా స్పష్టంగా, చాలా చక్కగా డీటెయిల్డ్‌గా రాశాడు ఏంటన్నట్లయితే 219 దేవాలయాల్ని అపవిత్రం చేశారు. వైకాపా పాలనలో 219 దేవాలయాల్ని అపవిత్రం చేశారు అని చెప్పాడు. అదే విధంగా భీమవరంలో వైకాపా నాయకుడి అనుచరుడు. వైకాపా నాయకుడు కూడా కాదు. ఎవరో ఒక వైకాపా నాయకుడు. ఆయన అనుచరుడంట. ఆయన భక్తులందరూ గూడా చూస్తూ ఉండగానే భీమవరంలో ఒక ఆహ్, ఒకాయన యజ్ఞోపవీతాన్ని తెంపేశాడు అని జెప్పని ఈ రెండిటిని గూడా పదే పదే నొక్కి వక్కాణించాడు. అంటే ఇది అంటే ఇక్కడ ఏమిటి? ఒక మతాన్ని, ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని యొక్క ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేటువంటి విధమైనటువంటి ప్రసంగాలు. 295 దేవాలయాలు ఈ రాష్ట్రంలో వీటిని చేస్తే సహజంగానే ప్రజలే తిరగబడతారు. అలాంటిది ఎక్కడ వాటికి ఆధారాలేమైనా ఉన్నాయా? ఒకవేళ ఆధారాలుంటే దానికి సంబంధించి చట్టాలున్నాయి. ఆ చట్ట ప్రకారంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి ముందే తను ఫిర్యాదు చేయొచ్చు, కోర్టులకెళ్ళొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా ఇవి కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు. 10 గాదు, 100 గాదు, 200 పదుల సంఖ్యలో కూడా కాదు. ఇంత పెద్ద మొత్తంలో దేవాలయాల్ని అపవిత్రం చేశారంటే దాని అర్థం ఏంటంటే, హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం. యజ్ఞోపవీతాన్ని ఎవరో అంటే ఏదో ఆహ్, ఒక చిన్న పెట్టి దాన్నేమంటారంటే ఒక పెట్టి తగాదా. చిన్న తగాదా ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య. తర్వాత దాన్ని వైసీపీ నాయకులే అక్కడ స్థానిక నాయకులు ఇంటర్ఫియర్ అయ్యి తప్పిదని చెప్పని అతనితో క్షమాపణ చెప్పించడం, ఆ సమస్య అక్కడితో ఇదైపోవడం జరిగింది. రోజు నిత్యం రాష్ట్రంలో ఇలాంటి చిన్న చిన్న పెట్టి గొడవలు చాలా జరుగుతూనే ఉంటాయి. వాటికిను వ వైకాపాకి అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధం ఏంటి? ఈ సంబంధం పైగా అది ఎక్కడ జరిగింది? ఎక్కడో భీమవరంలో జరిగితే, దాన్ని ఇవాళ తను ఎన్నికల్లో దీంట్లో తనకు అనువుగా దాన్ని మలుచుకొని, తద్వారా ఉద్రిక్తతలను హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక దాన్ని లీగల్ పరిభాషలో చెప్పాలంటే ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్. ఒక మలీషియస్ యాక్షన్‌కి ఇతను పాల్పడ్డాడు. ఉద్రిక్తలను రెచ్చగొట్టడానికి. ఇది ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కి గాని, ఐపీసీ సెక్షన్ 153 295 295 వీటన్నిటి కింద కూడా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి, దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. వాస్తవం చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కూల్చేశారనేటువంటిది
పదే పదే అనేక సందర్భాల్లో చర్చల్లో, చర్చోపచర్చల్లో వీటన్నిటిలో వచ్చింది. ఆ ఆలయాలన్నిటిని కూడా ఇటీవలే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా చాలా మళ్ళీ కన్‌స్ట్రక్టివ్‌గా వాటన్నిటిని కూడా పునరుద్ధరించిన తర్వాత ఇటీవలే ప్రారంభించారు వాటన్నిటిని. పునరుద్ధరించారు. పునఃప్రారంభించారు. అటువంటి ప్రభుత్వం మీద గాని, అటువంటి వ్యక్తి మీద గాని దేవాలయాలను అపవిత్రం చేశారనేటువంటి ఒక నిందారోపణ చేయటం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాబట్టి డెఫినిట్‌గా దీని మీద చర్య తీసుకోవాలి. తీసుకోవాలి అన్నప్పుడు సెక్షన్ 153 ఏం చెప్తుందంటే, వికృతమైనటువంటి దూషణలు, విభిన్న మత, జాతిల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ఆహ్, పె పెంపొందించేటటువంటి విధంగా చెడు భావాల్ని ప్రోత్సహించటం అనేటువంటిది 153 సెక్షన్ కింద అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించే చర్య, ప్రశాంతతకి భంగం కలిగించటం, జాతి మన జం జాతి గాని, మతం గాని వాటి మధ్య ఒక అభద్రతా భావాన్ని అంటే మరి ఇన్ని దేవాలయాల్ని విధ్వంసం చేశారంటే 219 దేవాలయాల్ని అపవిత్రం చేశారనంటే, తర్వాతేంటంటే ఒక మతానికి సంబంధించిన వారి యొక్క పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారు అనేటువంటి ఒక ఆరోపణ. ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి ఆరోపణలు, ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేటువంటి ఆరోపణలు. మత ఆ మతానికి సంబంధించిన వారి యొక్క ఆగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేటువంటిది కాబట్టి, మత విశ్వాసాల్ని, మత భావాల్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ సెక్షన్ ఇది అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా సెక్షన్ 295 గూడా ఒక మత విశ్వాసాల్ని అవమానించడం గాని, వాటిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు గాని చేసినట్లయితే, ఇది కూడా ఇదవుతుంది. దీనికి అలాగే 295 కింద గూడా ఇవి కొన్ని ఇతని అభియోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ అభియోగాలు ఇవన్నీ గూడా ఈ సెక్షన్‌ల కింద నాన్ బెయిలబుల్ వారంట్ కింద అసలు వారంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడేంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి, దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనరు చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషనర్ చర్య తీసుకోవాలంటే, అర్ధరహితమైనటువంటి ఇలాంటి ఆరోపణలు, ఆవేశపూరిత ప్రసంగాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ గూడా ప్రత్యేకించి ఏ వాలంటీర్ల మీదైతే ఇవాళ నిన్న మొన్నటి వరకు విషం కక్కాడో, వాళ్ళు కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఇతని మీద చర్య తీసుకోమని ఎలక్షన్ కమిషన్‌కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లెయింట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాదన్నట్లయితే ఇంకా ముందు ముందు ఈ ప్రసంగాలు మరింత రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు రాష్ట్రంలో ఉద్రిక్తతలకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ కూడా పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో వచ్చిన ఈ ప్రసంగాలను గమనించి వీటిని వారే డైరెక్ట్‌గా చర్యకు కూడా పూనుకుంటే ఇంకా చాలా మంచిది.